పూరా లోకల్. ఈ ప్రపంచ దేశాలందరికన్నా భారత్ మీదనే ఉంది. ఏ విషయం జరిగినా, ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చినా భారతదేశం మీదనే వీళ్ళందరి కన్ను ఉంది అని మీరు నమ్ముతారా? ఎస్, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటున్నానంటే రెండు కారణాలు. ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి వనరులు, అది మానవ వనరులు కానీ లేదా న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బంగారం లాంటి భూములే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి తెలివితేటలు, మానవ వనరులు ఏదైతే చెప్పడం తెలివితేటలు కానీ, కండబలం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నో వీళ్ళు కానీ, ఇది కానీ. రెండో విషయం ఏంటంటే, ఎప్పటికన్నా ఈ భారతదేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలంటే ఇవన్నీ మనకు పనికొస్తాయి. ఇప్పుడు ఈరోజు చాలామంది మత మార్పులు జరుగుతున్నాయి, దళితులను మతం మార్చేస్తారు, హిందువులను మతం మార్చేస్తారు అంటారు కదా. నేను అడుగుతున్నా, మారుస్తున్నారు ఓకే, ఎందుకు మారుస్తున్నారు? ఓ క్వశ్చన్ రావాలి కదా. పాకిస్తాన్, మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం, ఇందాక నేను ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఏదైతే ఉందో, వాల్యూమ్ 8 ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ ఓన్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ పుస్తకంలో ఆయన క్లియర్గా రాయడం జరిగింది. ఆ పుస్తకంగా వాల్యూమ్ 5లో క్లియర్గా రాయడం జరిగింది ఏంటంటే, అప్పటికే 1947 సమయానికే కొన్ని లక్షల కోట్లు పెట్టి భారతదేశంలో మత మార్పిడి కోసము పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం జరిగింది. బ్రిటిషర్లు కానీ, కొన్ని క్రైస్తవ సంఘాలు కానీ. నేను అడుగుతున్నా, ఎందుకు? నేను మీ మీద ఒక 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నా అంటే ఏదో కారణం ఉంటేనే ఖర్చు పెడతా కదా. ఫ్రెండ్షిప్ అంటే ఒకసారి 2 సార్లు ఖర్చు పెడతా. ప్రతి నెల కొన్ని లక్షల కోట్లు కొన్ని ప్రాజెక్టుల రూపంలో, ప్రాజెక్ట్ జాషువా అని చెప్పి, హియరింగ్ డిస్టెన్స్లో సీయింగ్ డిస్టెన్స్లో చర్చ్ ఉండాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో. ఏం ప్రాజెక్ట్ అది? ప్రాజెక్ట్ జాషువా. ఎస్. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ జాషువా గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి మీడియా ముందుకు వచ్చి? ఎస్, చాలా, ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్, చాలా నడుస్తుంది, అది జరుగుతుంది. నేనేమంటున్నా అంటే, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి హిందువులను కానీ లేదా దేశంలో, ప్రపంచంలో ఇతర మతాలను కానీ ఎందుకు మతం మారుస్తున్నారు క్రైస్తవ మిషనరీలు? ఎందుకు మారుస్తున్నారంటే, మన భారతదేశం గురించే మాట్లాడతా, ప్రపంచం గురించి నాకు అవసరం లేదు. నేనేమంటున్నానంటే, ఈ ప్రపంచంలో నెక్స్ట్ రాబోయేటటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉంటుందో, ఇది ఇస్లాం క్రైస్తవం మధ్యలోనే ఉంటుంది. ఏదో ఒక రోజు వీళ్ళిద్దరి మధ్యలో పోరు వస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో అతిపెద్ద భయంకరమైన యుద్ధం వస్తుంది అన్న క్లారిటీ ఆ రెండు మతాలకు ఉన్నాయి. ఆ రెండు మతాల యొక్క ఫండమెంటల్స్లోకి మీరు వెళ్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ వరల్డ్ న్యూ రీఆర్డర్ అనేటటువంటి ఓ పుస్తకంలో శామ్యుయల్ పి హంటింగ్టన్ అనేటటువంటి ఒక అమెరికా తత్వవేత్త క్లియర్గా పుస్తకంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాష్ అనేది, బిగ్గెస్ట్ క్లాష్ అనేది మనం అనుకున్నట్టు అమెరికా చైనా మధ్యలో, అమెరికా రష్యా మధ్యలో కాదు వచ్చేది. థర్డ్ వరల్డ్ వార్ అనేది డెఫినెట్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. అది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తం పాకుతుంది. క్రైస్తవ దేశాలన్నీ ఒకవైపు, ముస్లిం దేశాలన్నీ ఒకవైపు, ఈ రెండింటికి సంబంధించుకున్నటువంటి మిగతా దేశాలన్నీ ఒకవైపు.